నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. 26/11 మళ్ళీ ఇవాళ ఎందుకు తెర మీదకి వచ్చింది? స్మితా ప్రకాష్కి ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా ఆయన ఆర్వీఎస్ మణి లోగడ వెల్లడించిన విషయాలు మళ్ళీ ఇవాళ వైరల్ అవుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ జియోపొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచాట్ల గారు 2020లో చేసిన ఇంటర్వ్యూ 3 సార్లు చేశారు ఆర్వీఎస్ మణి గారిని. అండర్ సెక్రటరీ హోమ్గా ఉన్నప్పుడు ఆయన రిజిస్టర్ చేసుకున్న అంశాలన్నీ డాక్యుమెంట్ ప్రూఫ్ తోటి ఒక పుస్తకంగా కూడా తీసుకొచ్చారు. సురేష్ కొచాట్ల గారు ఇంటర్వ్యూ చేసిన తర్వాత మన ఛానల్లోనే ఒక సంవత్సరం క్రితం నేను చేశాను ఆర్వీఎస్ మణి గారు. హిందూ టెర్రరిజం లేకపోతే సాఫ్రాన్ టెర్రరిజం 26/11 వెనకాల ఉన్న చీకటి కోణాలు వాటన్నిటి మీద సమగ్రంగా వివరించారు. ఇప్పుడు మళ్ళీ స్మితా ప్రకాష్ ఇంటర్వ్యూ తోటి అవి తెర మీదకి వచ్చాయి. ఏంటి 26/11కి పథక రచన ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, చేతికి కల్వా కట్టుకొని వచ్చిన కసబ్ పాకిస్తాన్ వాడని ఎప్పుడు తేలింది, ఆసక్తికరమైన అంశాలు ఒకసారి తిరిగి గుర్తు చేసే ప్రయత్నం సురేష్ కొచాట్ల గారు చేస్తారు. సార్, ఈ పుస్తకం రాసింది ఆల్మోస్ట్ ఐ థింక్ బిఫోర్ కోవిడ్. నేను ఆ పుస్తకం రిలీజ్ చేసినప్పుడు బేగంపేటలో ఆ ఫంక్షన్లో నన్ను కంపేర్ చేయమన్నారు. ఫస్ట్ టైం మణి గారిని కలిసినప్పుడు, అంటే ప్రోగ్రామ్ని ఎంసీగా ఒకసారి మీరే ఎంసీ చేయండి, మాస్టర్ ఆఫ్ సెరమనీ. సో మణి గారిని కలిశాను ఫస్ట్ టైం. అప్పుడే మాట్లాడాను ఆయనతో. పుస్తకం కూడా అప్పుడే అక్కడ సేల్ నడుస్తున్నప్పుడు తీసుకున్నాను, కొన్నాను, చదివాను. దాని తర్వాత నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఒక 3 నెలల తర్వాత ఆయన ఇంట్లోకి వెళ్ళి కలిసాను ఢిల్లీలో. ఎందుకంటే ఈ ఫంక్షన్స్లో మనం ఎక్కువ మాట్లాడలేదు. ఆ రోజు నేను ఢిల్లీకి ఒక ఒఫీషియల్ విజిట్ మీద వెళ్ళాను నా కంపెనీ నుంచి. వెళ్ళినప్పుడు 3 రోజులు ఉండే. దాంట్లో ఒక రోజు ఈవినింగ్ ఆల్మోస్ట్ 2-3 గంటల సేపు ఆయనతో గడిపాను నేను. చాలా క్లియర్గా చెప్పారు అప్పుడు ఏం జరిగింది, ఎందుకు జరిగిందని. మణి గారికి ఒక హ్యాబిట్ ఉంది. ఆయన ఏం మాట చెప్పినా కానీ ఒఫీషియల్ రికార్డ్ నుంచి కోట్ చేస్తారు. ఎందుకంటే మీరు అండర్ సెక్రటరీ ఆఫ్ హోమ్ ఉన్నప్పుడు మీరు చాలా సెన్సిటివ్ ఫైల్స్తో డీల్ చేస్తారు. అన్నీ మీరు బయట చెప్పలేరు. ఒఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ కింద వస్తుంది. మీరు రిటైర్ అయినా కానీ మీరు దాని గురించి డాక్యుమెంట్ బయటికి తీసుకురావడమో లేకుంటే దాని గురించి మాట్లాడడమో అన్క్లాసిఫైడ్ చేసేదాకా చేయలేరు. క్లాసిఫైడ్ ఉన్నప్పుడు దాన్ని ముట్టలేరు, దాన్ని టచ్ చేయలేము. లేకుంటే ఆర్టీఐ కిందనో లేకుంటే పార్లమెంట్లో ఏదైనా ప్రశ్న వచ్చిన తర్వాత ఇది బయటకు వచ్చినప్పుడు అది అప్పుడు మీరు మాట్లాడవచ్చు దాని గురించి. ఎందుకంటే పబ్లిక్ డాక్యుమెంట్ అయిపోయింది. సో దీంట్లో ఫస్ట్ ఆయన తీసుకొచ్చిన ఆయన 3 పుస్తకాలు రాశారు. లాస్ట్ వన్ ఇస్ కాల్డ్ డిసెప్షన్. అది ఒక ఫిక్షన్ లాగా రాశారు. కానీ అది ఎందుకు రాశారంటే ఇదే ఒఫీషియల్ సీక్రెట్ యాక్ట్స్ కింద వస్తుందని చెప్పి ఆయన చెప్పలేకపోతున్నప్పుడు ఒక ఫిక్షన్ నావెల్ లాగా ఏం జరిగింది అనేది కొన్ని ఇన్సిడెంట్స్ గురించి, టెర్రర్ అటాక్స్ గురించి ఆయన రాశారు. డిసెప్షన్ అని చెప్పేసి. ఫస్ట్ బుక్ ద మిత్ ఆఫ్ హిందూ టెర్రర్, అదొకటి ఆయన ఉంది. ఈ సాఫ్రన్ టెర్రర్ ఏంటనేది. ఈ సాఫ్రన్ టెర్రర్ అనే వర్డ్ ఎందుకు తీసుకొచ్చారంటే మన దేశంలో ఆ టైంలో మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ టైంలో చాలా మటుకు, అండ్ ఈవెన్ బిఫోర్ దాట్ నరసింహారావు గారి టైంలో కూడా అటాక్స్ జరిగినాయి. కానీ 26/11 వాజ్ ద అల్టిమేట్ అటాక్ పాకిస్తాన్ వైపు నుంచి. అప్పటి నుంచి దానికన్నా ముందు కూడా అటాక్స్ ఎప్పుడు జరిగినా కానీ, జర్మన్ బేకరీ కానీ, దానికన్నా ముందు జరిగిన ముంబై స్టాక్ ఎక్స్చేంజ్ బ్లాస్ట్ కానీ, ట్రైన్ బ్లాస్ట్ జరిగినాడు ముంబైలో, చాలామంది చనిపోయారు. 200 మంది కన్నా ఎక్కువ చనిపోయారు. 26/11 కన్నా ఎక్కువ మంది చనిపోయారు అప్పుడు. కానీ దానికి అంత ఇంటర్నేషనల్ రికగ్నిషన్ రాలేదు. ఎందుకంటే తాజ్ అనగానే అది ఒక ఐకాన్, అది భారతదేశానికి ఒక ఐకాన్ లాగా తాజ్ హోటల్ అనమాట. సో దాని మీద దాడి జరిగితే న్యాచురల్లీ ఇంటర్నేషనల్ టూరిస్టులు ఉన్నారు, కొంతమంది చనిపోయారు కూడా. సో ఆబ్వియస్లీ అటెన్షన్ వచ్చింది దాంట్లో. కానీ మణి గారు రాసినప్పుడు ఆ రోజు ఆయన క్లియర్గా నా ద్వారా మాట్లాడుతూ కూడా, ఫస్ట్ నేను జనం టీవీలో ఉన్నప్పుడు ఆయన ఇంటర్వ్యూ చేసి ఫస్ట్ టైం ఇది వచ్చింది. దానికన్నా ముందు ఆయన ఇంట్లో వెళ్ళి కలిసినప్పుడు కూడా నాకు చెప్పారు ఈ మాట. దాని తర్వాత 2 సార్లు నేను మన ఇక్కడ లోకల్ నేషనల్ స్టాబ్లో కూడా చేశాను నేను 2 సార్లు ఇంటర్వ్యూ. మీరు కూడా మాట్లాడారు, నా నంబర్ తీసుకుని మొన్న పొద్దున మాట్లాడాను. మీరు మీ రిఫరెన్స్ తోటి ఆయనతో మాట్లాడితే 1 అవర్ ఇంటర్వ్యూ ఇచ్చారు ఈ ఛానల్కి. సో మణి గారు మొన్న మాట్లాడుతూ నేను కంగ్రాచులేట్ చేశాను. ఆయనకి పద్మశ్రీ వచ్చింది. ఆయనకి చాలామంది అన్నారు పద్మశ్రీకి దీనికి లింక్ ఉందని. ఈ పుస్తకం వచ్చి 7-8 సంవత్సరాలు పద్మశ్రీ అప్పుడు ఎందుకు ఇవ్వలేదని దానికి కారణాలు ఉన్నాయి. కర్నల్ పురోహిత్ది మాలేగాంవ్ కేసు, అది మనం తర్వాత తీసుకుందాం. ఆ మాలేగాంవ్ కేసులో కర్నల్ పురోహిత్ కానీ, సాధ్వి ప్రజ్ఞ వీళ్ళని అందరిని రిలీజ్ చేసిన తర్వాత కోర్టు వీళ్ళ మీద కేసు ఏం లేదు, ఇది ఫేక్ కేసు అని చెప్పి కొట్టి పడేసిన తర్వాతనే గవర్నమెంట్ ఈయనకి పద్మశ్రీ, ఎందుకంటే మణి గారు చెప్పింది కరెక్ట్ అని చెప్పి వచ్చింది. దాని తర్వాత పద్మశ్రీ ఇచ్చారన్నమాట. అదొక పొలిటికల్ డిసిషన్ ఉండొచ్చు. దీనికన్నా మనం చూసాం రాజ్దీప్ సర్దేశాయ్, బర్ఖా దత్, శేఖర్ గుప్తా వీళ్ళందరికీ పద్మశ్రీలు ఇచ్చిన కేసెస్ ఉన్నాయి. ఓకే, మన చాలా మటుకు జర్నలిస్ట్, సో కాల్డ్ జర్నలిస్ట్ వాళ్ళు కూడా ఇచ్చారు పద్మశ్రీలు.
కానీ మనం మెయిన్గా అర్థం చేసుకోవాలంటే ఈ 26/11 జరిగిన దాంట్లో మెయిన్ జరిగిన ఇన్సిడెంట్ గురించి అప్పుడు శివరాజ్ పాటిల్ హోమ్ మినిస్టర్ ఉన్నారు. కానీ దీని స్టోరీ ఎక్కడి నుంచి వస్తుందంటే ఫ్లాష్ బ్యాక్ లాగా చిదంబరం గారు December 8, 2008 పార్లమెంట్లో ఒక సూమోటో స్టేట్మెంట్ చేశారు. అంటే ఎవరు అడగలేదు, ఆయనే స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన అడిగిన ప్రశ్నకి ఆయన క్వశ్చన్ లాగా, మీరు ఈ బోట్ పాకిస్తాన్ నుంచి బయలుదేరిన బోట్ కసబ్ అండ్ పార్టీ అక్కడి నుంచి బయలుదేరినప్పుడు మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఉండేనా? ఆయన అన్నారు ఎస్, మాకు ఇన్ఫర్మేషన్ ఉండే. ఓకే, చాలా క్లియర్గా ఈ బోట్ అక్కడి నుంచి బయలుదేరింది. దాని తర్వాత మనకు తెలిసిందే బొంబాయి దగ్గర ఇంకో బోట్లో వాళ్ళకి బోట్ వాళ్ళని చంపేసి ఆ బోట్లో ఎక్కారు అక్కడి నుంచి. పాకిస్తాన్ నుంచి వచ్చిన ఇంకో బోట్ అనమాట వాళ్ళు. అప్పుడు మీరు ఏం చేశారు? కోస్ట్ గార్డ్ అండ్ ఇండియన్ నేవీకి దీని న్యూస్ ఇచ్చాం మేము. ఇదెవరు? చిదంబరం గారు పార్లమెంట్లో ఆన్ రికార్డ్ ఉంది యాజ్ హోమ్ మినిస్టర్. ఎందుకంటే శివరాజ్ పాటిల్ అప్పుడు దాకా రాజీనామా చేసి పంపించేశారు. సో ఇది ఎందుకంటే post 26/11 పెద్ద పోస్ట్ మార్టం జరిగింది. ఎందుకు జరిగింది, ల్యాప్సెస్ ఏంటి, దాని గురించి ఏం జరగలేదు. దాని తర్వాత ఒకటేంటంటే ఎన్ఎస్జి బ్లాక్ క్యాట్ కమాండోస్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ని దేశంలో పలు చోట్లలో వాళ్ళని ఉంచుకున్నారు. ఎందుకంటే ఆ రోజు తెలిసిన దాని గురించి కూడా నేను మాట్లాడతాను ఏం జరిగింది అనేది. ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఉంది, మన దగ్గర ఒక యూనిట్ ఉంది ఇక్కడ కూడా. సో ఆ రోజు ఈ ఘటన జరిగినప్పుడు ఈ ఘటనకి ముందే ఇన్ఫర్మేషన్ ఉండే. ఐబిడి వాళ్ళు ఇంటెలిజెన్స్ బ్యూరో సెంట్రల్ గవర్నమెంట్ మహారాష్ట్ర గవర్నమెంట్లో ఒక డిప్యూటీ చీఫ్ సెక్రటరీ లెవెల్ ఉన్న ఒక లేడీకి ఇన్ఫర్మేషన్ పంపించారు దట్ దేర్ ఈస్ లైక్లీ టు బి అన్ అటాక్ ఆన్ పబ్లిక్ ప్లేసెస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పేసి ఒక డీటెయిల్ ఇచ్చారు. ఇక్కడ బాంబేలో ఉన్నారు ఆవిడ, మహారాష్ట్ర గవర్నమెంట్. ఆమె దగ్గర వెళ్ళింది ఇన్ఫర్మేషన్. ఆమె ఏం చేసిందో తెలియదు. దాని తర్వాత అటాక్ జరిగిన రోజు గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర హోమ్ డిపార్ట్మెంట్ హర్ నేమ్ ఇస్ దేర్ ఇన్ ద బుక్. నేను ఇక్కడ పబ్లిక్ లో తీసుకోను ఆమె పేరు. ఆ రోజు అటాక్ జరిగినప్పుడు ఆమె హోటల్లో ఉండే, తాజ్లో ఉన్నారు ఆవిడ. అండ్ పొద్దున 3 గంటలకు వితౌట్ ఎనీ ఇంజరీ ఆమె బయటకు వచ్చేసింది. ఆమె పార్టిసిపేట్ చేస్తుందని అలేజ్ చేయట్లేదు. కానీ మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మీరు ఏం చర్యలు తీసుకున్నారు? మీరు పోలీస్ని అలర్ట్ చేశారా? మహారాష్ట్ర ఇంటెలిజెన్స్ని అలర్ట్ చేశారా? హోమ్ మినిస్టర్ని అలర్ట్ చేశారా? ముఖ్యమంత్రికి చెప్పారా? ఏం చేశారు? లేకుంటే మీరు వచ్చిన కాగితాన్ని కింద పెట్టేశారా? ఇది మెయిన్ క్వశ్చన్ అన్నమాట.